కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ శ్రీమతి ఘంటికోట సీతారామ సంకలనపరిచిన శ్రీ ఘంటికోట బ్రహ్మాజీరావు గారి సమగ్ర కథా సాహిత్యం నుండి ప్లాట్ఫారం నంబర్ 15. రచన కీర్తిశేషులు ఘంటికోట బ్రహ్మాజీరావు. వినిపిస్తున్నది పప్పు భోగారావు. ఘంటికోట బ్రహ్మాజీరావు ప్రముఖ ఉత్తరాంధ్ర రచయిత, సాహితీవేత్త. ఆయన ఇంగ్లీషు, తెలుగు, సంస్కృతం భాషలలో ఎంఏ పట్టభద్రుడు. సాంకేతిక రంగంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ సభ్యులు. నివాస స్థలం విశాఖపట్నం. తెలుగు కథానిక మీద పరిశోధన చేశారు. అనేక కథానికలు వివిధ పత్రికలలో ప్రచురించబడినాయి. సగటు మానవుని దైనందిన సమస్యలు పరిశీలించి తన రచనల్లో విలసించిన అక్షరశిల్పి గండికోట. ఈయన రచనలన్నీ వాస్తవిక జీవితానికి దర్పణాలుగా నిలుస్తాయి. ఆయన ఖాదీకి పర్యాయపదంగా ఉన్న పొందూరు బ్రాహ్మణ అగ్రహారం వీధిలో డిసెంబర్ 23వ తేదీ 1922వ సంవత్సరంలో జన్మించారు. అక్కడే ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. 16 ఏళ్ల వయసు నుంచే కలం ఝళిపించారు. తెలుగు, ఆంగ్లం, సంస్కృతం భాషల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. పశ్చిమ బెంగాల్లో రైల్వే విభాగంలో ఇంజనీర్గా పనిచేశారు. 1980లో పదవీ విరమణ చేసిన తర్వాత హల్దియా పోర్ట్లో ప్రత్యేక అధికారిగా ఏడాది పాటు పనిచేశారు. ఆయన 10కి పైగా నవలలు, అతిపెద్ద కథా సంపుటిని, వివిధ గ్రంథాలకు అనువాదాలు చేసి ప్రసిద్ధికెక్కారు. బ్రహ్మాజీ ఆంగ్ల సంక్షిప్త కథలపై పరిశోధనలు చేసి అనేక బహుమతులు పొందారు. రైల్వేలో అనేక హోదాల్లో పనిచేస్తూనే సాహిత్య సేవ చేశారు. ఉత్తరాంధ్ర, ప్రవాసాంధ్ర, బెంగాలీ జీవిత చిత్రాల్ని జమిలి ముద్రణలో అందించారు. రైల్వే రంగాన్ని ఇతివృత్తంగా తీసుకుని రచనలు చేసిన ప్రథమ కథా నవలా రచయిత ఘంటికోటే. ఆయన కలం నుండి దాదాపు 30 నవలలు, 150 కథలు, పెక్కు వ్యాసాలు వెలువడ్డాయి. ఆయన నవలల్లో పరుగులీడే చక్రాలు, ప్రవహించే జీవనవాహిని, నవ్వింది నాగావళి, శ్రామిక శకటం, విజయవాడ జంక్షన్, నల్లమబ్బుకో వెండంచు, ప్రేమమూర్తి, రాగలత, గులాబీ ముళ్ళు, డాక్టర్ భాయ్ వంటివి పాఠకుల అమితాదరణకు పాత్రమయ్యాయి. తొలి కథ 1941 సంవత్సరంలో ప్రజాబంధులో వచ్చిన రాఘవయ్యతో సాహితీ యాత్ర ఆరంభించారు. ఒక దీపం వెలిగింది నవల సినీ ద్వయం బాపు రమణల నేతృత్వంలో గోరంత దీపం సినిమాగా వచ్చింది. కేంద్ర సాహిత్య అకాడమీ ఆహ్వానం మేరకు అరేబియన్ నైట్స్ను 1001 రాత్రుల పేరుతో తెలుగులో అనువదించారు. ఆధ్యాత్మిక రచయితగా శ్రీమద్ సుందరకాండ సౌందర్య దర్శనం 6 భాగాలు వెలువరించారు. ఘంటికోట బ్రహ్మాజీరావు 2012 అక్టోబర్ 12వ తేదీ శుక్రవారం నాడు కన్నుమూశారు. వేగంగా తినవయ్యా సింగుబాబు, చల్లారితే బాగోదయ్యా. చంద్రమ్మ ప్లేట్లో ఇడ్లీలు పెట్టి అవి మునిగినట్లు సాంబారు పోసి ఆ కర్నేల్ సింగ్ ముందుంచి అప్పుడే 5 నిమిషాలయ్యింది. ఎదురుగుండా బెర్త మీద కూర్చున్న చతుర్వేది అప్పుడే 4 ఇడ్లీలు 2 గారెలు లాగించాడు. ఇంకా కావాలని చంద్రమ్మను పిలుస్తున్నాడు. సింగుబాబు చాలా స్థిరంగా కూర్చుని ఉత్తరం రాస్తున్నాడు. జలంధర్ నుండి ఒక స్నేహితుడు 10 రోజుల కిందట ఉత్తరం రాశాడు. ఏ రోజుకు ఆ రోజు జవాబు వెనకబడుతున్నది. ఈ దినం విధిగా జవాబు రాయాలని తనకు వచ్చిన ఇంగ్లీష్లో చమత్కరిస్తున్నాడు. బొంబాయి మహానగరం గురించి ఎంత చెప్పినా తరగదు. ఇక్కడి ఆడవాళ్ల గురించి అడిగావు, 100 కొద్దీ స్కిట్స్. అంటే వయసులోని ఆడవాళ్ళని సింగు అభిప్రాయం కాబోలు. ప్లాట్ఫారాల మీద, బజార్లలోనూ, ఆఫీసులలోనూ కనిపిస్తారు. రకరకాల చీరలు, బాడీలు, ఫంట్లాలు, గౌనులు, రంగురంగుల చిలకలు. వాళ్ళు ఏం వేసుకున్నా కత్తుల్లా ఉంటారు. అన్నీ టైటు బట్టలేనయ్యా. ఆలోచిస్తూ కర్నేల్ సింగ్ ముఖమెత్తి చూశాడు. ఎదుటి బెర్త మీద చతుర్వేదికి మరో 2 ఇడ్లీలు వేసి సాంబారు పోస్తున్నది చంద్రమ్మ. ఆమె పైట కొంచెం జారింది. తొడుక్కున్న తెల్లని రవికలో ఆరోగ్యవంతమైన వక్షం కనిపిస్తున్నది. సింగుబాబు దృష్టి మరంచలేక అలాగే చూస్తున్నాడు. చంద్రమ్మ నిలబడి సింగు వైపు తిరిగింది. సింగు ఉత్తరం పక్కకు పెట్టి చంద్రమ్మను చూస్తున్నాడు. నల్లగా నేరేడు పండు రంగులో చంద్రమ్మ శరీరం మెరుస్తున్నది. ఆమె కొప్పు పెట్టుకుంది. కొంచెం లేత రంగులోనున్న కుంకం బొట్టిగా నుదురు దిద్దుకుంది. వయసు ఆమెది 35 దాటినా కాయ శరీరం అవడం చేత 30కి లోపుగా కనిపిస్తుంది.
చంద్రమ్మ కూడా చాలా తొందరపడుతున్నది. ఇవాళ పొద్దున్నే 9 గంటలకు టూరిస్ట్ కోచి ఒకటి 15 నంబర్ ప్లాట్ఫారం మీద పెడుతున్నామని క్యారేజీ కళాసి ఒకటి చెప్పాడు. అంటే మంచి బేరమన్నమాట. కోచి వచ్చిన వెంటనే దానిలోని వంట వాళ్ళు పని మొదలు పెడతారు. అయినా ఆకలిపాటు వాళ్ళు ఉంటారు. 15 నంబర్ ప్లాట్ఫారం మీద ఏది దొరికితే దాన్నే కొనుక్కుని తింటారు. అందుచేత ఏవీ దొరకని అక్కడ చంద్రమ్మ తెచ్చిన ఇడ్లీలకి గారెలకి బాగా గిరాకీ. మరొక డబ్బా టీగాడు అప్పుడే అక్కడికి పోయి ఎదురు చూస్తున్నాడు. ఏటయ్యా సింగుబాబు, దెయ్యం పట్టినట్టు చూస్తున్నావు? సింగు మాట్లాడలేదు. తెలుగు తెలిసి ఏడిస్తే కదా. మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఒకే మూగ భాష తెలుసు. కామం పిచ్చి పెరిగితే చూపులే మాట్లాడతాయా భాష. తినరా నా మొగుడా, బండి పెట్టేస్తారు. చటుక్కున నాలిక కొరుక్కుంది. గెడ్డాల సింగుని మొగుడిని సంబోధించినందుకు చాలా నొచ్చుకుంది. పైట సరిగ్గా కప్పుకుంది. ఏదో సరదాగా స్వేచ్ఛగా స్నేహంతో అన్న తొందరపాటు మాటలకు భయం ఎందుకని మనసు సమాధానపరుచుకుంది. సింగుబాబు, గరం ఇడ్లీ, గరం సాంబార్, గారీ గరం హాయ్, టండా హోనేసే అచ్చానే రహేగా అంది గౌరవంతో ఆదరంతో తనకు వచ్చిన హిందీలో. సింగ్ కూడా దారిలో పడ్డాడు. ఇడ్లీ చాలా మెత్తగా స్పాంజీలా ఉన్నాయి. సాంబారులో గారెలు అద్భుతంగా ఉన్నాయి. మరో 2 ఇడ్లీ, 4 గారెలు, మరో కప్పు సాంబారులో ముంచుకుని తినేశాడు. తర్వాత జుత్తు ముడిపెట్టుకుని గెడ్డానికి కొంచెం సెంటు రాసుకుని బట్టలు వేసుకుని పాగా పెట్టుకుని చతుర్వేదితో కలిసి రెస్ట్ వ్యాన్ దిగి లోకల్ ట్రైన్లు బయలుదేరే ప్లాట్ఫారం వైపు నడిచాడు. 15 నంబర్ ప్లాట్ఫారం మీదకి ట్రైన్లు రావు. బొంబాయి విక్టోరియా టెర్మినస్ స్టేషన్లో ఇదే ఆఖరి ప్లాట్ఫారం. లోకల్ ట్రైన్లు, మెయిలు, ప్యాసింజర్ ట్రైన్లు మిగిలిన 14 ప్లాట్ఫారాల మీదకి వస్తూ పోతూ ఉంటాయి. దీని మీద టూరిస్ట్ బోగీలు, రైల్వే వాళ్ళు ఉండడానికి ఇచ్చే రెస్ట్ వ్యాన్లు ఉంచుతారు. ఈ ప్లాట్ఫారం మీదకి స్టేషన్లోంచి రానక్కర్లేదు. పార్సిల్ ఆఫీస్ పక్క నుంచి రావచ్చు. టూరిస్టులు నగరం చూచి ఏ రాత్రికో చేరుకుంటారు. పొద్దున్నే ప్లాట్ఫారం తుడిచేవాళ్ళు వస్తారు. కొందరు బోగీలకు నీళ్లు పడతారు. కొందరు బ్యాటరీ ఛార్జింగ్ చేస్తారు. కొందరు బాత్రూముల కింద తొట్టెలు పెట్టి వెళ్తారు. ఈ విధంగా పొద్దున్న మనిషి సంచారం ఉంటుంది. మధ్యాహ్నం తక్కువగాను, సాయంకాలం ఒక మాదిరిగాను ఉంటుంది. 15 నంబర్ ప్లాట్ఫారం మధ్యనున్న చిన్న రెస్ట్ వ్యాన్లో 4 రైల్వే పనివాళ్ళు ఉన్నారు. వాళ్ళు చాలా దూర ప్రదేశాల నుండి వచ్చారు. ఢిల్లీ నుంచి కర్నేల్ సింగు, ఆగ్రా నుండి చతుర్వేది, మొఘల్ షరాయ్ నుండి మరో 2 వచ్చారు. వీళ్ళు నలుగురు ఒకే పని మీద రావడం నుంచి వాళ్ళందరికీ ఒకే రెస్ట్ వ్యాన్లో బస ఏర్పాటు చేశారు. అందులో 4 బెర్తులున్న చిన్న గది, ఒక కూపే, స్నానాలకి వంటలకి ఏర్పాట్లు అన్నీ ఉన్నాయి. కుర్లా బొంబాయిలో ఒక భాగం. అక్కడ అమోనియా, ఆక్సిజన్ మొదలైన నింపే ట్యాంక్ వ్యాగన్లకు మరమ్మతు చేస్తారు. ఆ పని నేర్చుకోవడానికి దేశంలో నలుమూలల నుంచి రైల్వే పనివాళ్ళు వస్తారు. కర్నేల్ సింగు, చతుర్వేది 4 బెర్తులున్న దాంట్లో ఉంటున్నారు. వాళ్ళు ట్రైన్ ఎగ్జామినర్లు. వాళ్ళిద్దరూ క్యాంటీన్లలోనూ హోటళ్లలోనూ అవకాశం ఉన్న చోట తింటారు. పొద్దున్న 8 గంటలకు కుర్లాలో ఉండాలి. అందుచేత 7 గంటలకే సిద్ధమయ్యి టిఫిన్ కోసం ఎదురుచూస్తారు. వచ్చిన కొత్తలో బ్రెడ్, వెన్న తెచ్చుకునేవారు. చంద్రమ్మ ప్లాట్ఫారం మీద ఉదయం పూట ఇడ్లీ, గారెలు తెచ్చి అమ్ముతూ ఉంటే ఒకరోజు వాటి రుచి చూసి మర్నాటి నుండి ఆమె దగ్గర కొంటున్నారు. 15 నంబర్ ప్లాట్ఫారం మీద ఇడ్లీ, గారెలు అమ్మే చంద్రమ్మ బొంబాయి వచ్చి ఎంతో కాలం కాలేదు, 6 నెలలే అయ్యింది. అసలు చంద్రమ్మది కాశీబుక్ దగ్గర పల్లెటూరు. అక్కడ ఆమెకు చిన్న ఇల్లు ఉంది. చంద్రమ్మకు చిన్నతనంలోనే పెళ్ళయింది. అక్కడ ఆమెకు చిన్న ఇల్లుంది. చంద్రమ్మకు చిన్నతనంలోనే పెళ్ళయింది. ఆ మొగుడు కలకత్తా దగ్గరున్న జనపనార మిల్లులో పనిచేస్తుండేవాడు. ఏదో సాకు చెప్పి చంద్రమ్మను కలకత్తా తీసుకెళ్ళడం మానేశాడు. అప్పుడప్పుడు డబ్బు పంపించేవాడు. చాలా కాలం నుంచి డబ్బు పంపడం మానేశాడు. చంద్రమ్మకి 25 ఏళ్ల వయసప్పుడు ఒకరోజు ఒక బెంగాలీ యువతిని 2 పిల్లలను తీసుకుని పల్లెటూరు వచ్చాడు. అప్పుడు పెద్ద తగువైంది. బెంగాలీ అమ్మాయితో కలిసి కాపురం చేస్తే కలకత్తా రమ్మన్నాడా పెద్ద మనిషి. ఇంతకాలం స్వేచ్ఛగా బతికిన చంద్రమ్మకు మరొకరితో కలిసి కాపురం చేయడానికి మనసైంది కాదు. ఆ విధంగా మనువు తెగిపోయింది 10 ఏళ్ల కింద. చంద్రమ్మ తల్లి ఈ మధ్యనే పోయింది. అప్పుడు బొంబాయిలో ఉన్న చెల్లెలికి టెలిగ్రామ్ ఇస్తే ఆమె వచ్చింది. ఆ చెల్లెలికి 3 పిల్లలు. ఆమె మొగుడు బట్టల మిల్లులో పనిచేస్తున్నాడు. కళ్యాణ్ స్టేషన్కు దగ్గరలో చిన్న ఇంట్లో వాళ్ళు ఉంటున్నారు. దినవారాలైన తర్వాత అక్కను తనతో బొంబాయి తీసుకుపోయింది చంద్రమ్మ చెల్లెలు. ఉండేది పల్లెటూరైనా పట్నం అంటే తెలియంది కాదు చంద్రమ్మ. పెరట్లో 4 మునగ చెట్లు, 2 మామిడి చెట్లు, 3 పనస చెట్లు ఉన్నాయి. పలాస బజార్కి మునక్కాడలు, మామిడి పళ్ళు, పనసపళ్ళు గ్రామంలోని ఇతర స్త్రీలతో తీసుకెళ్లి అమ్ముకుని వచ్చేది. కానీ పలాస ఎక్కడా, బొంబాయి ఎక్కడా?
చెల్లెలితో బొంబాయి వెళ్ళేటప్పుడు తనకు తన గ్రామానికి రుణం తీరిపోయిందని అనుకుంది చంద్రమ్మ. ఇల్లు, పెరడు, పెరట్లోని చెట్లు అన్నీ అమ్మేసి శాశ్వతంగా బొంబాయిలో ఉండిపోదామనుకుంది. అప్పుడు వెంకునాయుడో సలహా ఇచ్చాడు. ప్రయాణం ఖర్చులకి ఒక 500 రూపాయలు ఇచ్చాడు. ఆ ఇంట్లో తన ధాన్యం బస్తాలు పెట్టుకుని పెరటి చెట్లను చూసుకుంటూ వాటి మీద వచ్చే ఆదాయం ఎప్పుడు అవసరమైతే అప్పుడు పంపుతానన్నాడు. ఉన్న ఇల్లు అమ్ముకుంటే ఊరికి తనకు సంబంధమే పోతుందని, ఒకవేళ మనసు మళ్ళీ తిరిగి రావాలనుకున్నా అవదని చెప్పాడు. మంచో చెడో వెంకునాయుడు చెప్పింది చంద్రమ్మకు గురి. ఆ ప్రకారమే అతని దగ్గర 500 తీసుకుని చెల్లెలతో బొంబాయి బయలుదేరింది చంద్రమ్మ. చంద్రమ్మకు జ్ఞానోదయం కలగడానికి అట్టే కాలం పట్టలేదు. చెల్లెలు బొంబాయి నగరానికి కొన్ని మైళ్ళ దూరంలో ఉన్న కుళ్ళు కాలువకు మాత్రం పక్కనే ఉంది. ఆ కాలువ పక్కన ఒక గుడిసె. ఆ గుడిసెకు పైకప్పు, కొంతవరకు టిన్ని రేకులు, కొంతవరకు చిరిగిన గోనెలు, వాటిపైన కాగితాలు, ప్లాస్టిక్ షీట్లు. ఈ విధంగా మాసికలతో తయారై ఉంటుంది. 10 అడుగులు పొడుగు, 8 అడుగులు వెడల్పు ఉన్న గదిలో చెల్లెలు, పిల్లలు, తాను, అందరికన్నా మిన్న అయిన తాగుబోతు యజమాని. ఆ పిల్లలు అల్లరి పిల్లలు. నీళ్లు పోసుకోవడానికి మరుగులేదు. పైకి పోవడానికి రోజూ అవస్థే. వీటన్నిటినీ ఆమె ఓర్చింది. ఒకరోజు తాగి వచ్చిన యజమాని చెల్లెల్ని వదిలి తన మీద పడితే సహించలేకపోయింది. ఇంటికి తిరిగి పోతానంటే చెల్లెలు కూడా అడ్డు చెప్పలేదు. తెచ్చుకున్న 2 చీరలు, వాటిలో చిన్న డబ్బీలో పదిలంగా దాచిన 3 100 రూపాయల నోట్లు, వీటితో కళ్యాణ్ నుండి విక్టోరియా టెర్మినస్కి వచ్చింది చంద్రమ్మ ఒక ఆదివారం మధ్యాహ్నం. చంద్రమ్మ చెల్లెలు అక్కకు బొంబాయి చూపిస్తూ ఒకసారి ఈ 15 నంబర్ ప్లాట్ఫారం వైపు నడుస్తూ ఉంటే కుడివైపు చిన్న చిన్న ఇళ్లున్నాయి. చిన్న మసీదు ఉంది. వాటిని దాటి వెళ్తే పొన్నమ్మాళ్ దుకాణం ఉంది. అప్పుడు ఆమె దోశలు పోస్తున్నది. పొన్నమ్మ తంజావూరు ప్రాంతం మనిషి. తెలుగు మాట్లాడుతుంది. అప్పుడు ఆమె పరిచయం చంద్రమ్మకు కలిగింది. తర్వాత 2-3 సార్లు చంద్రమ్మ అక్కడికి వెళ్ళి టిఫిన్ తింది. బొంబాయి వంటి మహానగరంలో దక్షిణాది నుంచి వచ్చిన వాళ్ళు ఒకరినొకరు సులువుగా పోల్చుకోవడమే కాకుండా ఒకరికొకరు సహాయపడడం పరిపాటయ్యింది. పొన్నమ్మాళ్ చంద్రమ్మను చూడగానే పోల్చుకుంది. పోల్చుకోవడమే కాకుండా చాలా అభిమానంతో లోపలికి పిలిచి దోశలు పెట్టింది. మంచి చెడ్డ అడిగింది. రాత్రి తన దగ్గరే ఉంచుకుంది. చంద్రమ్మ వంటి వాళ్ల కోసమే ఎదురు చూస్తున్నానంది. పొన్నమ్మాళ్ వయసు 50 పైబడింది. ఆమెకు 2 రోజుల క్రిందట టెలిగ్రామ్ ఒకటి వచ్చింది. ఆమె తల్లి చనిపోతూ తన ఆస్తిని 2 కూతుళ్లకు రాసిచ్చింది. ఆస్తి పంపకాలు ఇంకా కాలేదు. ఇంతలో అక్కకి కూడా జబ్బు చేసింది. ఆస్తిపాస్తులు పంచుకోవాలి. బొంబాయిలోని వ్యాపారం లాభసాటిగా ఉంది. దానిని విడవాలని లేదు. కానీ వెళ్ళక తప్పదు. వ్యవహారాలు చూసుకుని వచ్చేదాకా ఎవరైనా దుకాణం నడిపిస్తే బాగుండునని ఆమె ఎదురు చూస్తున్నది. దేవుడు పంపించినట్లు చంద్రమ్మ వెతుక్కుంటూ వచ్చింది. చంద్రమ్మ మరి ఏమీ అడ్డు ప్రశ్నలు వేయలేదు. తన దగ్గరున్న డబ్బులో 200 పొన్నమ్మకిచ్చింది. మిగిలిన దానితో వ్యాపారం మొదలుపెట్టింది. చంద్రమ్మ చాలా తెలివైనది. ఉదయం పూట కొంచెం తీరిక చేసుకుని 15 నంబర్ ప్లాట్ఫారం మీద ఇడ్లీ అమ్మడానికి వెళ్ళేది. అక్కడ అందరికీ ఆమె పొన్నమ్మాళ్ కూతురు చంద్రమ్మాళ్ అని వినికిడి. టూరిస్టు బోగీలు వస్తాయని ముందే కబురు తెలిసేది. అటువంటప్పుడు అమ్మకం బాగా ఉండేది. సహజంగా బాగా శ్రమపడి మంచి తిరుపుడు వస్తువులు తయారు చేయగల చంద్రమ్మ మొదటి నెలలోనే ఖర్చులు పోను 300 రూపాయల లాభం సంపాదించింది. చంద్రమ్మకుండే చికాకులు ఆమెకు ఉన్నాయి. ప్లాట్ఫారం మీద ఖాళీ అన్న క్యారేజీ ఫిట్టరు తిన్నంత తిని డబ్బు ఇవ్వడు. పైపెచ్చి తాగి తందనాలాడతాడు. ఒకసారి నలుగురిలో తన భుజం మీద చెయ్యి వేస్తే పడరాని తిట్లు తిట్టి తన్నినంత పని చేసింది. ఈ తతంగం అంతా కర్నేల్ సింగు, చతుర్వేది చూశారు. అది కూడా ఒకందుకు మంచికే వచ్చింది. లేకపోతే ఆమె పాటలు చెప్పరానివయ్యేవి. 2 నెలలు అయ్యేసరికి చంద్రమ్మ 15 నంబర్ ప్లాట్ఫారానికి పాతదయ్యింది. పొద్దున్న మాత్రమే ప్లాట్ఫారం వైపు వెళ్లి ఇడ్లీ, గారెలు అమ్మేది. మధ్యాహ్నం 3 అయిన దగ్గర నుంచి ఇంటి వరండాలో పొయ్యి పెట్టి మిరపకాయ బజ్జీలు, ఉల్లి పకోడీలు చేసి అమ్మేది. సాయంకాలం 6 గంటల తర్వాత ఇంటి నుండి బయటికి వచ్చేది కాదు. కుర్లాలా పనిచేయడానికి వచ్చిన కుర్రకారు పగలల్లా ఎండలో మాడి సాయంకాలం కాగానే ఏదో బీచ్కి పోతూ ఉండేవాళ్లు. మొఘల్ షరాయ్ మెకానిక్కులకు 2 నెలలు ట్రైనింగ్ అయిపోగానే వెళ్ళిపోయారు. ఒకరోజు ఉదయం వాడుక ప్రకారం చంద్రమ్మ ఇడ్లీ పట్టుకెళ్ళింది రెస్ట్ వ్యాన్కి. ఇద్దరికీ 2 ప్లేట్లలో పెట్టిన తర్వాత ఆమెకు తెలిసింది కర్నేల్ సింగ్ ముఖం ఎవరో పచ్చడి చేశారని. చతుర్వేదిని ఆమె కారణం అడిగింది. ఈనాడు ఆడిపిల్లలందరూ కరాటే నేర్చుకుంటున్నారు. పాపం మన సర్దార్జీ వాళ్ళందరూ పువ్వులు వంటి అవలేననుకుని ఆగ్రహించబోతే ముఖం పచ్చడైంది. చంద్రమ్మ మాత్రం నవ్వలేదు. వెంటనే ఇంటికి పోయి ఒక గిన్నెతో నీళ్లు మరిగించి తెచ్చింది. వాటితో సింగు ముఖం కాచుకుని అటు తర్వాత టిఫిన్ చేశాడు. ఆ విధంగా ఆమె వాళ్లకు ఇంకా చేరువైంది.
ఒక్కొక్కప్పుడు వాళ్ళకి డబ్బులు రాకపోతే అరువు ఇచ్చేది. ఒకసారి వాళ్లకు రాత్రి భోజనాలు లేకపోతే వండిచ్చింది. వాళ్ళు కూడా మనసులో ఏమున్నా పైకి మాత్రం చంద్రమ్మతో మర్యాదగా మెలుగుతూ ఉండేవాళ్ళు. ఎండలు బాగా ముదిరాయి. ఉన్నట్లుండి పొన్నమ్మాళ్ దేశంలో పోయిందని 200 రూపాయలు పంపమని చుట్టమెవడో టెలిగ్రామ్ ఇచ్చాడు. ఆ రోజు సాయంకాలమే చతుర్వేది చేత మనీ ఆర్డర్ ఫారం నింపించి మరునాడే పెద్ద పోస్టాఫీసులో 200 రూపాయలు కట్టింది చంద్రమ్మ. ఈ మార్పుతో పొన్నమ్మాళ్ వ్యాపారానికి చంద్రమ్మ శాశ్వతంగా వారసురాలయ్యింది. ఇల్లమ్మి డబ్బు పంపించమని, తిరిగి గ్రామం వెళ్లే ప్రసక్తి లేదని వెంకునాయుడికి ఉత్తరం రాయించాలని అనుకుంది. కానీ అతని మాటలు జ్ఞాపకం వచ్చి పని వాయిదా వేసింది. ప్రస్తుతానికి తనకు డబ్బు అవసరం లేదు. చంద్రమ్మ ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడుతుంది. స్వచ్ఛమైన తెల్లటి బట్టలే కట్టుకుంటుంది. నల్లటి మనిషేమో ఆ బట్టలలో ఆమె చక్కగా కనిపించేది. లేత రంగు కుంకుమ బొట్టు ఆమె అందానికి మెరుగులు పెట్టేది. చంద్రమ్మను చూస్తూ ఉంటే కర్నేల్ సింగికి మతిపోతే ఉండేది. ఆమె కించిత్తైనా మనసు బయటపెట్టకుండా ఏ విధమైన అవకాశం ఇవ్వకపోవడం నుంచి అతను చాలా జాగ్రత్తగా ఉండేవాడు. ప్లాట్ఫారం మీద పనివాళ్లంతా ఆమెకు అనుకూలంగా ఉండడం చేత ఏ చొరవ తీసుకోలేకపోయాడు. కర్నేల్ సింగ్ మిత్రుడు జలంధర్ నుండి ఉత్తరాలు రాస్తూనే ఉన్నాడు. అందగెత్తల గురించి అడుగుతూనే ఉన్నాడు. కానీ సింగ్ మాత్రం ఎటువంటి అనుభవాల గురించి తెలియజేయలేకపోయాడు. జుహూ బీచ్లో ముగ్గురే ఆడవాళ్లను వెంటబడితే ముగ్గురు ఆడవాళ్లను వెంటపడితే ముఖం పచ్చడి చేశారని ఏ ముఖం పెట్టుకుని రాయగలడు? జూన్ నెల వచ్చింది. ఆకాశంలో అప్పుడప్పుడు తొంగి చూసిన మబ్బులు క్రమంగా ముసురుకొని వర్షాలు మొదలయ్యాయి. వాటితో కాలిపోయిన భూమి ఆవిరులను కక్కుతున్నది. భరించడాని ఉడకపోత సాయంకాలానికి తప్పనదయింది. వర్షాలు జోరైన తర్వాత కర్నేల్ సింగు, చతుర్వేది సాయంకాలం పూట ఎక్కడికి వెళ్లడం మానేశారు. చంద్రమ్మకు డబ్బిచ్చి రాత్రి భోజనం తయారు చేయించుకునేవాళ్లు. 15 నంబర్ ప్లాట్ఫారం మీదకి ఉన్నట్లుండి ఒక్కసారి ఉదయానికి 3 టూరిస్టు బోగీలు వచ్చాయి. చిలికి చిలికి జల్లులు క్రమంగా ధారాపాతంగా కురిసే వర్షాలుగా మారాయి. చంద్రమ్మకు చాలా పని కలిగింది. అలాగే తడుచుకుంటూ పొద్దున్న పూట అమ్మకం సాగించేది. పొద్దున్న టూరిస్టుల కోసం ఇడ్లీలు పట్టుకెళ్తున్న చంద్రమ్మను ఆపి చతుర్వేది చెప్పాడు, మరో 2 రోజుల్లో వెళ్ళిపోతున్నామని. కాబట్టి ఈ 2 రోజులు చంద్రమ్మ వారికి భోజన పలహారాలు సప్లై చేయవలసి వచ్చింది. వెళ్ళిపోతున్నారేమో కాదనలేకపోయింది. చంద్రమ్మ అమ్మకానికి ప్లాట్ఫారం మీదకి వెళుతున్నదే గాని ఎవరో బలవంతాన్ని పంపితే వెళ్ళినట్లుంది. ప్లాట్ఫారం మీద అడుగు పెట్టడం అంటే ఆమెకు అసహ్యంగా ఉంది. 3 రోజులై క్యారేజీ స్వీపర్లు సమ్మె చేస్తున్నారు. సాధారణంగా వర్షాకాలంలో టూరిస్ట్ ట్రాఫిక్ అంతగా ఉండదు. కానీ ఈసారి 3 బోగీలు వచ్చి పడ్డాయి. ఒక్కొక్క దానికి 70 మంది చొప్పునుంటారు. మరుగుదొడ్ల కింద పెట్టిన తొట్టిలు ఎవరూ తీయడం లేదు. కాలువలు తొడవడం లేదు. ఎంత పరిశుభ్రమైన గ్రామ వాతావరణంలో చంద్రమ్మ బతికిందో ఇక్కడ అంత అపరిశుభ్రమైన పరిసరాలలో అమ్మకం సాగించవలసి వస్తోంది. కానీ ఏం చేస్తుంది? తలదూర్చిన తర్వాత ఆ వేళ ఆదివారం. ఆ ఉదయం చంద్రమ్మ రెస్టారెంట్లో టిఫిన్ ఇస్తున్నది. కర్నేల్ సింగ్ బట్టలు సర్దుకుంటున్నాడు. చతుర్వేది పెట్టి తీసి డబ్బులు లెక్క పెడుతున్నాడు. చంద్రమ్మ కూర్చో అన్నాడు చతుర్వేది హిందీలో. లేదు, పనుంది, తొందరగా పోవాలి. ఆ భాషలోనే జవాబిచ్చింది చంద్రమ్మ. ఇదిగో నీకు ఇవ్వవలసిన డబ్బు. మధ్యాహ్నం భోజనం వరకు ఇచ్చివేసినట్లే. ఇవాళ మేము దాదర్ డూన్ ఎక్స్ప్రెస్కి వెళ్ళిపోతున్నాం. ఆ బండి ఎన్ని గంటలకో తెలుసా? రాత్రి 10:40 దాదర్ నుండి బయలుదేరుతుంది. మేము కనీసం 9:30కైనా విక్టోరియా టెర్మినస్ విడిచిపెట్టాలి. బోధపడిందా? బోధపడింది. ఈరోజు ఆఖరి రోజు. రాత్రి కొంచెం మంచి భోజనం చేయాలని అనుకుంటున్నాం. మిఠాయి, పళ్ళు, 2 కూరలు, సాంబారు, చట్నీ, మామూలుగా చేసే రొట్టెలు, కొంచెం పలావు, ఇవన్నీ నువ్వే ఏర్పాటు చెయ్యాలి. ఇవిగో 25 రూపాయలు. అమ్మో, నేను అన్ని చేయలేను. నీ ధర్మవాణి, ఇంటి భోజనం చేస్తున్నట్టు సంతోషిస్తున్నాం. ఆఖరి రోజుని చేయనంటే ఎలా? చతుర్వేది బాబు అలాగే అంటాడు. సింగుబాబు కూడా అలాగే అంటున్నాడు. ఇంకా మరో సంగతి, నువ్వు ఈ రాత్రి మాతోనే భోజనం చేయాలి. చతుర్వేది, మరో 10 రూపాయలు ఇయ్యి అన్నాడు కర్నేల్ సింగ్. బాబులు, మీ పుణ్యం ఉంటుంది. నేను ఈ కంపులో తినలేను. తలుపులన్నీ వేసి ఊదొత్తులు వెలిగిస్తాం అన్నాడు చతుర్వేది. మా ఇంటికి రండి అని అందామని అనుకుంది. కానీ అది రేకుల షెడ్డు, అంతటా కారుతున్నది. అన్నీ వండి పెట్టడానికే చోటు చాలదు. మీతో కలిసి భోజనం మాత్రం చేయలేను. మీరు తిని సంతోషిస్తే అదే చాలు 10,000. చంద్రమ్మ, మరొక్క మాట, 8వ గంటకి అన్నీ ఇక్కడ ఉండాలి అన్నాడు చతుర్వేది. చంద్రమ్మ తలూపింది. వర్షం ఉండుండి పడుతున్నది. తెరిపివ్వగానే బజారుకు పోయి పళ్ళు, మిఠాయి, కూరలు, పెరుగు కొనుక్కుని వచ్చింది.
మధ్యాహ్నం 3 నుంచే వంట మొదలుపెట్టి ఒకటి ఒకటి పూర్తి చేసి గిన్నెలలోకి ప్లేట్లలోకి తీసి మూతలు పెట్టింది. సాయంకాలం 6:30కి అన్నీ పూర్తి చేసి ఒళ్ళు కడుక్కుని తెల్లని మడత చీర కట్టుకుంది. జుత్తు దువ్వుకుని ముడి చుట్టుకుంది. లేత రంగు కుంకుమ బొట్టు పెట్టుకుంది. అన్నీ ఒక్కసారి తీసుకుని పోవడం ఎలాగూ అయ్యే పని కాదు. అందుకోసం 2 తడవలలో తీసుకుని పోవడానికి నిశ్చయించింది. బాగా చీకటి పడింది. ఆకాశం మేఘావృతమైంది. వర్షం కురిసి తెరిపిచ్చింది. వర్షం మళ్ళా మొదలవకుండా వండిన పదార్థాలలో కొన్నింటిని పట్టుకుని 15 నెంబర్ ప్లాట్ఫారం మీద అడుగుపెట్టింది. భరించరాని దుర్గంధం ఆమెకు స్వాగతం ఇచ్చింది. చీర చెరుగుతో ముక్కు మూసుకోవడానికి కూడా వీలైంది కాదు. 2 చేతులలోనే ప్లేట్లు గిన్నెలు ఉన్నాయి. మనుష్య సంచారం కూడా అంతగా లేదు. రెస్ట్ వ్యాన్ తలుపు తెరిచే ఉంది. లోపల లైట్లు వెలుగుతున్నాయి. చతుర్వేది చెప్పిన ప్రకారమే లోపల తలుపులన్నీ వేసి ఊదొత్తులు వెలిగించున్నాయి. పైనున్న బెర్తల మీద సర్దిన సామానుంది. కింది బెర్తలలో ఒకదాని మీద సింగుబాబు, చతుర్వేది కూర్చున్నారు. ఎదురుగానున్నది ఖాళీగా ఉంటే దాని మీద తెచ్చిన గిన్నెలు ప్లేట్లు ఉంచింది చంద్రమ్మ. తలుపు వెయ్యొద్దని చెప్పి మిగిలిన వస్తువులు తీసుకుని రావడానికి వెళ్ళింది. రెండోసారి చంద్రమ్మ ప్లాట్ఫారం మీదకి వచ్చేసరికి ఎదురుగాలి వీస్తున్నది. వర్షం కూడా మొదలైంది. ఉరుములు, మెరుపులు. జోరుగా వీచిన గాలికి చంద్రమ్మ పైట ఎగిరిపోయింది. ఆమె రెండోసారి లోపలికి రాగానే చతుర్వేది వ్యాన్ తలుపు మూసి గడిపెట్టాడు. చంద్రమ్మ 2 చేతులలో ఉన్న సామాను బెర్త మీద పెట్టి తర్వాత బయట సరిచేసుకుంది. కర్నేల్ సింగు కళ్ళప్పగించి చంద్రమ్మను చూస్తున్నాడు. అతని చేతిలోనున్న గ్లాసులో బంగారు రంగు ద్రావకం ఉంది. చతుర్వేది కూడా తన గ్లాసులోకి ఒక వేలుడు ద్రవం పోసుకుని నీళ్లు కలుపుకున్నాడు. కూర్చో చంద్రమ్మ, చతుర్వేది అన్నాడు తన పక్కన చోటు చూపిస్తూ. నేను కూర్చోడానికి రాలేదు, తొందరగా మీకు పెట్టి వెళ్ళిపోతాను. చంద్రమ్మ, ప్రయాణం చేయవలసిన మాకు తొందర లేదు, ఇక్కడ ఉండవలసిన దారి నీకెందుకు అన్నాడు సింగు. ఏమో బాబు, ఈ కంపులో నేనుండలేను, పైపెచ్చి వర్షం ఒకటి. లోపల కంపు లేదు, వర్షమూ లేదు. గొంతుకులలోకి చల్లటి ద్రవం జారుతున్నది. వెచ్చదనం ఇచ్చి నువ్వున్నావు, తొందర ఎందుకు? కూర్చో చంద్రమ్మ అన్నాడు చతుర్వేది. చంద్రమ్మకి ఏమి అర్థమైందో జవాబు చెప్పలేదు, కూర్చోనూ లేదు. చతుర్వేది, అప్పుడే 8:30 అవుతున్నది, ముందుగా భోజనం చేస్తే బాగుంటుందేమో, ఇంతకంటే హెచ్చు తీసుకుంటే మజా పోతుంది అన్నాడు సింగు. వాళ్ళు ప్లేట్లు తీసుకున్నారు. చేసి తెచ్చినవి, కొన్నవి అన్నీ వడ్డించింది చంద్రమ్మ. బయట వర్షం ఇంకా హెచ్చయింది. మెరుపులు, ఉరుములు. లోపల వెచ్చగా ఉంది. భోజనాలు అయిపోయాయి. ఆఖరణ అరటిపళ్ళు ఒలిచి ముందు చతుర్వేది ప్లేట్లో వేసి సింగు ప్లేట్లో వేయడానికి వంగింది చంద్రమ్మ. ఉన్నపాటున సింగు ఆమె పైకి లాగి ఆమెను ఒడిసి పట్టుకున్నాడు. చతుర్వేది కాళ్ళు పట్టుకున్నాడు. చంద్రమ్మ గట్టిగా అరిచింది. పైన పెద్ద పిడుగు దగ్గరలోనే పడింది. బెర్త్ మీదకి చంద్రమ్మను లాక్కుని కర్నేల్ సింగ్ ఆమె మూతి మూశాడు అరవకుండా. చతుర్వేది ఆమె తొడలను బలంగా పట్టుకుని నొక్కి ఉంచాడు. బలం కూడా తీసుకుని చంద్రమ్మ చతుర్వేదిని తన్నాలని ప్రయత్నించింది. కర్నేల్ సింగ్ బలంగా బెర్త్ పక్కనున్న ఆరం రెస్ట్కి వేసి ఆమె తలను మోదాడు. చంద్రమ్మకు కళ్ళు పచ్చబారిపోయాయి. తెలివి తప్పింది. చంద్రమ్మకు తెలివి వచ్చేసరికి మీద నుంచి దీపపు వెలుతురు సూటిగా ముఖం మీద పడుతున్నది. పైన కుంభవృష్టి కురుస్తున్నది. రేకుల మీద పడుతున్న వాన చప్పుడు, కిందకు కాలువలుగా పడుతున్న నీటి చప్పుడు వినిపిస్తున్నవి. టూరిస్టుల బోగీలు వెళ్ళిపోయాయి. రెస్ట్ వ్యాన్ కూడా తీసేసినట్లున్నారు. కానీ ఎవరూ తీయనివి 200 మంది 3 రోజులై ముక్కులు మూసుకుంటూ నింపిన తొట్టెలు. సమ్మె అయిపోగానే అవన్నీ బాగుపడతాయి. కానీ పెద్దవారికి చిన్నవారికి పేచీలు తెగినట్లు లేదు. అందుచేత దుర్గంధం విజృంభిస్తున్నది. స్వీపర్లు తొడవకపోవడం చేత కాలువలన్నీ మూసుకుపోయాయి. వర్షం ఎప్పటి నుంచి కురుస్తున్నదో ఆ నీరు క్రమక్రమంగా రైలు పట్టీల మీదకు పొంగుతున్నది. చంద్రమ్మకు ఇంక తెలివి వచ్చింది. కాళ్ళు చేతులు కదిలించాలని ప్రయత్నించింది. వాటికి 1000 మణుగులు బరువులు కట్టినట్టున్నాయి. స్పర్శజ్ఞానం క్రమక్రమంగా కలుగుతున్నది. ఆమె శరీరాన్ని చల్లటి నీరు ఆక్రమిస్తున్నది. శరీరంలోని భాగాలు ఆ నీటిలో మునుగుతున్నవి. వాటి మీద ఏవో తేరుతూ తన శరీరం మీదకి వచ్చి అంటుకుంటుంటే చంద్రమ్మ మరి భరించలేకపోయింది. మహాప్రయత్నం చేసి లేచి కూర్చుంది. పైన రవిక మాత్రం ఉంది. కూర్చోగానే శరీరం మీద కప్పిన చీర మాత్రం కిందకి జారింది. అప్పుడు ఆమెకు నిజం గోచరించింది. చీర నిండా అడుసు. ఆ చీరను చుట్టుకోకపోతే శరీరం అంతా బయటపడుతుంది. ఆ అడుసు, ఆ నీరు పొంగి మీదకు వస్తున్నవి. చంద్రమ్మ మరి భరించలేకపోయింది. చచ్చిపోతే నలుగురు ఎత్తి తీసుకుపోవడానికైనా ఒళ్ళు శుభ్రంగా ఉండాలి. ఈ అడుసులో మునిగిపోతే ఎవరూ తనకు సంస్కారం కూడా చెయ్యరు. బలమంతా కూడగట్టుకుని చంద్రమ్మ లేచింది. ఆ చీరే చుట్టపెట్టుకుని మెల్లిగా రైలు పట్టీలు దాటి ప్లాట్ఫారం మీద నిలబడింది. అర్ధరాత్రి దాటిపోయింది కాబోలు. మనుష్య సంచారం లేదు. మెల్లిగా ఇంటివైపు నడిచింది.
ప్లాట్ఫారం దాటింది. వర్షం మరీ జోరయ్యింది. చంద్రమ్మ ఆ వర్షంలో తన ఇంటి ముందు పావుగంట నిలబడింది. చీర కంటుకున్నది, శరీరానికి అంటుకున్నది పోయిన తర్వాత ఇంట్లోకి వెళ్ళింది. చీర విప్పి పెరటి వసాలలో ఒక మూలకు పారేసింది. రవికి తీస్తూ ఉంటే దానికి పిన్నితో కూర్చున్న 2 500 రూపాయల నోట్లు తడిసి ముద్దయి కనిపించాయి. చంద్రమ్మ చిన్నగా నవ్వుకుంది. రవికితో పాటు నోట్లను కూడా పారేసింది. తర్వాత శరీరాన్ని, తలను బట్టల సబ్బుతో రుద్దుకుంది. వాసన సబ్బుతో కడిగింది. శరీరాన్ని 10 సార్లు తోముకుంది. ఇంకా ఆమె నాసా పుటాలలో అదేదో దుర్గంధం. చంద్రమ్మ మడత చీర కట్టుకుంది. మరో రవికి తొడుక్కుంది. మంచం మీద కూర్చుని దుప్పటి కప్పుకుంది. శరీరం అంతా నొప్పులుగా ఉంది. బొంబాయి వ్యాపారం లాభాలకు సాటి లేనిది. అక్కడక్కడ దాచిన డబ్బు చూసుకుంటే 800 రూపాయల పైచిలుకు కనిపించింది. కానీ ఇక్కడ బతకాలంటే అప్పుడప్పుడు అడుసులో కాలు వేయడమే కాదు, పూర్తిగా మునిగిపోవలసి ఉంటుంది. నా అన్నవాళ్లు ఎవరూ లేకుండా తాను కోరిన నైర్మల్యం హృదయంలోనూ బయట కూడా కరువై బతకాలి. తన ఊరు ఎంత మంచిది, తన వెంకునాయుడు ఎంత ఉదారుడు. అతని తొలి భార్య తనయుడిదే, ఆమెకు పిల్లలు లేరు. బహుశా తనను మనవాడితే అతనికి పిల్లలు పుడతారేమో. తరువాత చాలాసేపు చతుర్వేది గురించి, కర్నేల్ సింగ్ గురించి ఆలోచించింది. వారి మీద తనకెప్పుడూ అనుమానం లేదు. మగవాళ్లను పూర్తిగా నమ్మకూడదు. ఇంతకు వాళ్ళిద్దరినేని ప్రయోజనం ఏమిటి? అది వాళ్ల వయసు చేసిన తప్పు. తన వలనే వాళ్ళు మనుష్యులే. వాళ్ల మీద తనకేమీ ద్వేషం లేదు. తాను వాళ్లకన్నా పెద్దది. వాళ్ళు చేసిన తప్పును మన్నించాలి. ఈ 15 నంబర్ ప్లాట్ఫారంకి వచ్చిన వాళ్ళు వచ్చినట్టే వెళ్ళిపోతున్నారు. ఎవరూ తన వలె శాశ్వతంగా ఉండాలని అనుకోవడం లేదు. వాళ్ల వలనే తాను కూడా టూరిస్టే. తాను వెళ్ళిపోవాలి. కోళ్లు కూస్తూ ఉంటే చంద్రమ్మ టిక్కెట్ల క్యూ వైపు నడిచింది, పళాసాకు కోణార్కులో టికెట్ కొనుక్కోవడానికి. మీరింతవరకు ప్లాట్ఫారం నంబర్ 15 కథ విన్నారు. రచన కీర్తిశేషులు గండికోట బ్రహ్మాజీరావు. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ 1994 సంవత్సరంలో ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ప్రచురితమైంది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి